హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఎప్పటిలాగే మరో సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెఫ్ట్ స్టార్ట్ ద వీడియో. ఇది ఒక గ్రామం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, రే మనోడు వస్తున్నారన్నారా, ఎక్కడ ఉన్నారా వాడా, వచ్చాడరా కంగారు పడుకో. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండక ఒక కారు వచ్చి ఆగుతుంది. ఒక 6 అడుగులు 2 అంగుళాలు ఉన్న వ్యక్తి దిగుతాడు స్టైల్గా. ఎంతో చాలా బాగా ఉంటాడు. చేతికి వాచ్, కళ్ళకి కూలింగ్ గ్లాసెస్, వైట్ అండ్ బ్లాక్ వేసుకొని స్టైల్గా ఉంటాడు. ఏమ్రా ఎట్టుండారో, బాగుండారా? మేము బాగానే ఉన్నాం, నువ్వు ఎట్టుండవు? మేము బాగానే ఉండాంలే, కాబట్టిలే. సరేలే, ఇంటికి వెళ్ళి వస్తాను, బాయ్. హాయ్ మావా, ఎట్టుండవు? నేను బాగానే ఉన్నారా అల్లుడా, ఎలా ఉన్నావు? నేను బాగున్నామా. ఏంది సంగతులు? ఏముంటాయా బాబు, నువ్వే చెప్పాలి. మా దగ్గరే ఉంటాయి. అమెరికాలో మంచి జాబు, ఆ జాబ్కి సెలవు పెట్టి మిమ్మల్ని చూద్దామని ఓ 10 రోజులు ఉండిపోదామని వచ్చా. నిజమా? ఇది ఈ నిజం తెలిసిపోయింది. ఏంది ఎట్లా అడుగుతుంటాడు? ఈ నిజం ఎవరికి తెలియకూడదు. అబ్బే నిజమే మావా, నిజమైతే ఓకే. ఏందత్త ఎట్టుండో? బాగున్నారా నువ్వు? నాకేంది డార్లింగ్, చూసినావుగా. ఏంటి చిక్కిపోయో? మీ మామ పెట్టట్లేదు. ఏందది? ఒరే అన్నంట బాబు. ఏమో పెట్టట్లేదంట. ఐ మీన్ అన్నం. ఒరే ఎందుకు తిందరా? సరేలే కానీ ఒక్క నిమిషం. వదినా, నీ బిడ్డ వచ్చాడు వదినా. ఏమా అన్న ఇచ్చాడంటే పదా ఇచ్చాడా? ఏం బాబు ఎలా ఉన్నావు? బాగున్నావా అన్నయ్య, బాగున్నావా? మా ఏంది మగ్గి వరుసలో అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఎట్టా కనిపించండి వీళ్ళకే? చేసిన అవమానం అన్న మాటలు మర్చిపోతానికే నేను మనిషినే. గోడనో రాయినో కాదు, నేను మర్చిపోను. మర్యాదగా ఈ వరుసలాపి ఇక్కడి నుంచి పోవను అంటూ కోపంగా తలుపేసుకుంటాడు. ఇది ఎలా ఉండగా సిటీలో రేగిన మరో కలకలం. హంతకుడు, ఇది 4వ హత్య. అతి కిరాతకంగా ముక్కలుగా కోసి మరో బిజినెస్ మ్యాన్ కూతురు అంతం. ఇంత జరుగుతున్నా పోలీసు వ్యవస్థ పట్టుకోకుండా ఏం చేస్తుంది? ఇంకా ఎంతమంది అమ్మాయిల బలిని మనం చూడాలి? బాబోయ్, సినిమాలు చూసి ప్రతి ఒక్కడో పాడైపోతున్నాడు రా. వాళ్ళు ఈ లెటర్ చదవరా. నమస్కారం, ఎలా ఉన్నారు? నేనే చంపా, ఇంకా చంపుతా, చంపుతూనే ఉంటా. ఇట్లు మీ MLA మార్చినేని లక్ష్మీ నరసింహ ఆనంద చక్రవర్తి. నువ్వు నన్ను పట్టుకోలేవు, ఈ పోలీస్ వ్యవస్థ నన్ను పట్టుకోలేదు.
ప్రతి ఒక్కడు ఫోజు కొట్టిపోడే ఈ ఆపరేషన్ ఎమ్మెల్యే కోసం. మనం ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఆఫీస్ని పంపాం. ఇక్కడుంటే కానీ అందరిలో ఒక ఆఫీసర్ మాత్రం చాలా స్పెషల్. ఇక్కడ ఉండవలసిన ఎస్ఐని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ కేసు కానీ సాల్వ్ చేస్తే తనకి డైరెక్ట్ ఏసీపీగా ప్రమోషన్ వచ్చేది. ఎవరు సాల్వ్ చేస్తారో, ప్రమోషన్ ఎవరు కొడతారో చూద్దాం. ఏమ్మా మరదం కాలేదా? చదువు అయిపోయిందిరా, ఈరోజే బయలుదేరింది. సరే అమ్మావా, గుడ్ నైట్. మరుసటి రోజు ఉదయం ఇదేందిరా బాబు, వీడియో కాల్లో చూసినప్పుడు కన్నా ఇప్పుడు ఎంత అందంగా ఉన్నది. వామ్మో, చూస్తే తిరగలిపించేస్తుండదే. హాయ్ బావా. హాయ్ అమ్మా, ఎట్లుండవు? ఏందో రియల్గా జరగాల్సింది వీడియో కాల్లోనే జరిగింది మన ప్రపోజ్. సరే, అప్పుడు జరగకపోతే జరగలేదు, ఇప్పుడు రియల్గా చేస్తా. అంటే ఆడుండేవాడిని కదా అయినా నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను గుర్తుపెట్టుకున్నావు, చాలా థ్యాంక్స్. వీడియో మన నిజంగా చాలా వెరైటీలో వస్తుంది కదా. వీడియో కాల్లో ప్రపోజ్ చేసుకుంటాం, మళ్ళీ కలుసుకుని రియల్గా ప్రపోజ్ చేసుకుంటాం. లవ్ యూ అమ్మాయి, నేను బాగా చూసుకుంటా. అట్లా చూసుకుంటా ఇట్లా చూసుకుంటా, నేను కౌర్లు చెప్పడం నా చేత కదా, కానీ నన్ను మాత్రం ముందునే పెట్టుకుని చూసుకుంటా. ఒట్టు. మరి పెళ్ళి ఇప్పుడు? సరే, నేను అట్లా బయటికి వెళ్ళి వస్తాలే, కానీ ఇంతలో ఏరా చిన్న బాగుండావా? బాగుండానైనా, నువ్వెట్టుండవు? నాకేరా చిన్న, నేను బాగానే ఉండా. అసలు ఆ రోజు నా చేతిలో పరిస్థితి లేకుండా పోయిందిరా. నా చేతి ఆ రోజు అయిపోయింది, అది అయిపోయింది. కానీ ఇదిగో వాళ్ళు ఏంది, నీకు ఆ విషయం గురించే చెప్పాల. ఏంది ఆ వరుసలో బాబు బాగుండా, ఆ పిలిపి ఎంత మంచిదో, కానీ దరిద్ర మొహాలు పిలిస్తే దరిద్రంగానే ఉంటుంది. తప్పు చేసింది మా ఆవిడైతే నా కూతురు ఎందుకు చూస్తున్నావురా? తల్లికి తగ్గదేగా నీ కూతురు కూడా. రేపటికి ఇంకా తను పుట్టే పూటలు లేదురా. ఐ డోంట్ కేర్, తను పుట్టకపోయినా నాకు అనవసరం. నేనెంత ప్రేమించినా వాళ్ళకి ప్రేమ ఇచ్చినా నాకు ద్వేషమే తిరిగి వచ్చింది. మళ్ళీ ఏంది మార్పు? ఏమనుకోలేను నాన్న, ఒకటి గుర్తుపెట్టుకోనైనా, నాకు బాధ వచ్చే హక్కుని చేర్చుకుని హత్తుకుని ఓదార్చడానికి, ప్రేమగా పలకరించేదానికి ఆ పక్కింట్లో నువ్వు తప్ప నాకు ఎవరు లేరో అర్థమవుతుండదా? పిచ్చి పిచ్చి వరుసలు కలిపితే మర్యాదగా ఉండదని చెప్పు నీ పెళ్ళకి, నీ కూతురికి. ఎట్లా కనిపిస్తుండ నేను? సర్లే, నేను అలా బయటికి వెళ్ళి ఊరంతా తిరిగి వస్తాను. అవునండి, అంతా ఆడకపోయినావు ఆయన, నన్ను కనపడలేదు నువ్వు. నిన్న సూర్యబాబా ఇంట్లో పడుకున్నారా, పిన్నే ఊరెళ్ళిందని చెప్పి తోడు రమ్మన్నాడు, అందుకే పడుకున్నా. సరేలే,
జాగ్రత్త. నేను బయటకు వెళ్ళి వస్తాను. అసలు ఈ కిల్లర్ ఎవరు? ఈ అన్న చెల్లెళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి? మళ్ళీ ఈ అన్న చెల్లెళ్ళు కలుస్తారా? అసలు ఈ కిల్లర్కి ఈ కథకి సంబంధం ఏంటి? ఆ కిల్లర్ని వెతికి పెట్టుకునే ఆఫీసర్ ఎవరు? ఈ కుటుంబం, ఈ అన్న చెల్లెళ్ళు మళ్ళీ కలుస్తారా?